శుక్రాచార్యుడు భృగు మహర్షి కుమారుడు. ఇతను రాక్షసులకు గురువు. పరమశివుని అనుగ్రహంతో మృత సంజీవిని విద్యను పొంది చనిపోయిన రాక్షసులను బ్రతికించేవాడు. ఇతను నవగ్రహాలలో శుక్రగ్రహంగా పూజింపబడతాడు. శుక్రవారం ఇతనికి అంకితం చేయబడింది. అందుకే ఈ రోజును శుక్రవారంగా పిలుస్తారు. ఇంకా ఈ గ్రహం గురించి వివరాలు తెలుసుకుందాం. ఇతని యొక్క తల్లిదండ్రులు సప్త ఋషుల్లో ఒకరైన భృగు మహర్షి మరియు కవ్యాంబ దంపతుల కుమారుడు. ఈయన అసలు పేరు కావ్యుడు. శుక్ర అనే పేరు వెనక కథ ఏమిటంటే, ఈయన పరమశివుని ఉదరంలో ఉండి శివుని రేతస్సు ద్వారా బయటకు రావడం వల్ల ఈయనకు శుక్రుడు అనే పేరు వచ్చింది. మృత సంజీవిని విద్య మరియు శివుని అనుగ్రహం ఎలా జరిగిందో చూద్దాం. దేవగురువైన బృహస్పతితో సమానమైన అంతకంటే ఎక్కువ విజ్ఞానాన్ని పొందడానికి శుక్రాచార్యుడు పరమశివుని గురించి కఠోరమైన తపస్సు చేశాడు. కొన్ని వేల సంవత్సరాల తపస్సుకు మెచ్చి పరమశివుడు ఆయనకు మృత సంజీవిని విద్య అంటే చనిపోయిన వారిని మళ్ళీ బతికించే రహస్య విద్య ప్రసాదించాడు. ఈ విద్య దేవగురువైన బృహస్పతికి కూడా తెలియదు. రాక్షస గురువుగా మారడానికి గల కారణాలు ఏమిటంటే, ఒకసారి దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు రాక్షసులు శుక్రాచార్యుని తల్లి అయిన కవ్యాంబ ఆశ్రమంలో దాక్కున్నారు. ఆమె వారికి ఆశ్రయించి దేవతలను స్తంభింపజేసింది. దీంతో మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో కవ్యాంబ తలను నరికాడు. తన తల్లిని చంపినందుకు శుక్రాచార్యుడు విష్ణువుపై తీవ్ర ఆగ్రహం పెంచుకున్నాడు. బృహస్పతి కుమారుడైన కచుడిని దేవతలు తన వద్దకు విద్య నేర్చుకోవడానికి పంపడం, దేవతలు ఎప్పుడూ రాక్షసులను అణిచివేయడం వంటి కారణాల వల్ల ఆయన దేవతలకు వ్యతిరేకంగా మారి రాక్షసులకు శాశ్వత గురువుగా మారారు. ఈయన కన్ను పోవడానికి గల కారణాలు ఏమిటో చూద్దాం. విష్ణువు వామనావతారంలో వచ్చి బలిచక్రవర్తిని 3 అడుగుల నేల దానంగా అడుగుతాడు. వచ్చినవాడు సాక్షాత్తు విష్ణువని, దానం ఇస్తే సర్వం కోల్పోతాడని శుక్రాచార్యుడు గ్రహించి బలిని వారించాడు. కానీ బలి వినలేదు. బలిచక్రవర్తి దాన సంకల్పం చేయడానికి నీటి కలశం నుండి నీరు వదులుతుండగా శుక్రాచార్యుడు చిన్న కీటకం రూపంలోకి మారి ఆ పాత్ర ద్వారానికి అడ్డుపడ్డాడు. వామనుడు దర్భ తీసుకుని ఆ రంధ్రంలో పడవడంతో శుక్రాచార్యుని ఒక కన్ను పోయింది. అందుకే ఆయనకు ఒక కన్ను మాత్రమే ఉంటుంది. ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపించే గ్రహమే శుక్రుడు. జ్యోతిష్ శాస్త్రంలో ఇతన్ని శుభగ్రహంగా భావిస్తారు. శుక్రుడు అందం, సంపద, విలాసాలు, కళలు, ప్రేమ, వివాహ బంధానికి అధిపతి. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే భోగభాగ్యాలు కలుగుతాయి. ఆయన రాక్షసుల గురువైనప్పటికీ అధర్మపరుడు కాదు. ఆయన